Okay, Uday Bhaskar garu, shall I continue? Hello, can you hear me? Uday garu, Uday Bhaskar, can you hear me? All of you, anyone? Yes, sir. Yes, sir. వినిపిస్తుందా మీకు? Yes, sir. Okay, Yes, okay, sir. right. Shall I continue? Yes, sir. Okay. ఎంతమంది వచ్చారు? ఓకే, 10 members వచ్చారు మేము కాకుండా. ఉదయం వంద పాటి లెఫ్ట్. ఓకే, ఐ కంటిన్యూ. రైట్. Sir, చెప్పండి. ఓకే, ఓకే. అయితే కొంత మేరకు నేను మీకు అవగాహన కల్పించాను అనుకుంటున్నాను నేను. కానీ ఒకటి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు వాడుతూ ఉండండి. మీ ఇంటికి ఎవరో రాబోతున్నారు. మై ఫ్రెండ్స్ విల్ కమ్, మై ఫ్రెండ్స్ విల్ విజిట్ అస్, ఐ షల్ ప్రిపేర్ వెజిటబుల్ బిర్యానీ ఫర్ దెమ్. దీంట్లో ఏం కొత్త ఉన్నాయండి? ఈ 3 వాక్యాలలో ప్రిపేర్ అనేది వస్తుందా మీకు? లేదా ఫర్ అనేది తెలుసు కదా, దెమ్ అనేది తెలుసు కదా. అంటే మనం చేస్తుంటే భాషను వాడట అవకాశాలని వేస్తున్నాము. ఇప్పుడు కాదు తర్వాత అనుకుంటున్నాము. నో, తర్వాత కాదు, ఇప్పుడే వాడండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ప్రతి టెన్స్ కూడా 4 ఫామ్స్ను కలిగి ఉంటుంది. అంటే 4 రూపాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ టెన్స్ ఉంది. టెన్స్లు 3 అన్నాం: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రతి టెన్స్కు ఎన్ని ఫామ్స్ ఉంటాయి? 4 ఫామ్స్ ఉంటాయి. సో 3 × 4 12. అంటే మీకు ప్రతి క్రియకు సంబంధించిన 12 టెన్సులు వస్తే యూ కెన్ యూజ్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద టెన్సెస్. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈ 12 టెన్స్ల పైన మీకు అవగాహన రావాలి. చాలా మంది ఇవన్నీ ఏం గమనించడం లేదు, మాట్లాడేస్తున్నారు. నో, ఎస్పెషల్లీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ 12 టెన్స్ల పైన కమాండ్ అనేది రావాలి. ఏంటి ఈ 12 టెన్స్లు? నేను మీకు చెప్పాను ప్రతి టెన్స్కు 4 ఫామ్స్ ఉంటాయని. నంబర్ 1 సింపుల్, అంటే ప్రెజెంట్ టెన్స్ ఉంది, ప్రెజెంట్ సింపుల్ అంటాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. లేకపోతే దీన్నే కొంతమంది గ్రామేరియన్స్ ఇండెఫినెట్ అని కూడా అంటారు, ఇండెఫినెట్ టెన్స్. రెండో ఫామ్ ఏంటంటే టెన్స్ కంటిన్యూస్ అంటారు. కొంతమంది గ్రామేరియన్స్ ప్రోగ్రెసివ్ అని కూడా అంటారు. మూడో ఫామ్ ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్. నాలుగో ఫామ్ ఏంటంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీటికి ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ పైన మనం కొంత అవగాహన పెంచుకోవాలి. సో we have 4 forms. Every tense has 4 forms. Number 1 simple or indefinite. Number 2 continuous or progressive. Number 3 perfect. Number 4 perfect continuous tense. ఏంటి అనేటువంటిది మీకు నేను తర్వాత క్లాస్లో చెప్తాను వీటి గురించి. అయితే
ఎక్కడ కంక్లూడ్ చేసుకుందామంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ ఉంది. ప్రెజెంట్ టెన్స్ కు 4 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. కొంతమంది గ్రామేరియన్స్ ఏమంటారు, దీన్ని ప్రెజెంట్ ఇండెఫినిట్ అంటారు. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 4 అయ్యాయి ఇక్కడికి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వెళ్దాం. పాస్ట్ సింపుల్ ఆర్ సింపుల్ పాస్ట్, పాస్ట్ ఇండెఫినిట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ ప్రోగ్రెసివ్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఎంత చక్కటి టెన్స్ అంటే దాన్ని అదొక భాగంగా నేర్చుకుంటున్నారు. కానీ చాలా మంది, నాకు తెలిసి 1% ఇంగ్లీష్ స్పీకర్స్ కూడా వాడడం లేదు. చాలా బాధ అనిపిస్తుంది. మన నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడనే వాడం మనం. మరి అంటే యూసేజ్ మీద శ్రద్ధ లేదు మనకు. మనం ఏంటంటే ఏదో నేర్చుకోవాలి అనే అభిప్రాయం ఉంది, కానీ దాన్ని వాడాలి అనేటువంటి అభిప్రాయం. ఒక విషయం, ఇక్కడ చాలా మంది హోమ్ మేకర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మీకు అవసరం లేనటువంటి వస్తువును కొని పెట్టుకుంటే ఇంట్లో ఒక పెద్ద చిప్పలాగా మీకు బరువు అయిపోతుంది, కానీ మీరు దాన్ని వాడుకోకపోతే మాత్రము అది బూజు పట్టిపోతుంది, స్పాయిల్ అవుతుంది. మనం నేర్చుకున్నటువంటి విషయాలు కూడా ఏదో నేర్చుకోవటానికే అని వింటాము, కానీ వాడటానికి ఎప్పుడైతే వాడము, ఓహో ఇదేదో ఉంది అని అనుకుంటారు మీరు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హావ్ టు యూజ్ ఇట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మీకు చెప్పాను కదా ఎంత చక్కటి టెన్స్ అంటే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే తర్వాత క్లారిటీ మీకు ఇస్తాను, నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు వెళ్ళేప్పటికే ట్రైన్ వెళ్ళిపోతుంది. మీరు వెళ్తారు, ట్రైన్ అప్పుడే వెళ్ళిపోతుంది. మీరు వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఏమని రిపోర్ట్ చేస్తారు? నేను వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది, అప్పుడే వెళ్ళిపోయింది. దీన్ని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. చూడండి ఎట్లా ఉంటుందో ఈ సెంటెన్స్. ద ట్రైన్ had already left before I reached the platform. The train had already left before I reached the platform. ఇది బిఫోర్ పెట్టి చెప్పాను. ఈ వాక్యాన్ని ఆఫ్టర్ పెట్టి కూడా చెప్పచ్చు. ఆఫ్టర్ పెట్టి ఎట్లా చెప్తాం? After the train had left, I reached the station. I reached the platform. ఇది ఎవరైనా వాడగా మీరు విన్నారా? ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ అఫీషియల్స్ ఇక్కడ మనకు వింటూ ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి దయచేసి చెప్పండి, ఎప్పుడైనా మీరు విన్నారా మీ ఆఫీసర్స్ మాట్లాడడం? అంటే మనం ఎందుకు వినము అని అంటే, దే నెవర్ యూజ్ ద లాంగ్వేజ్. నో. కొంతమంది గర్ల్స్ ఉంటారు, అంటే ఇప్పుడు చాలా తక్కువ అనుకోండి, కానీ మా ఏజ్ గ్రూప్లో పెళ్ళిళ్ళు అయిన తర్వాత కాలేజ్కి వచ్చేవారు. ఆఫ్టర్ షీ హ్యాడ్ మ్యారీడ్, she attended her exams. మ్యారేజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్కి వచ్చింది. అంటే ఈ టెన్స్ను వాడడం మనం తెలుసుకోవాలి.
అయితే ఇవి ఎట్లా వాడతాము అనేది మనం ముందు ముందు చూస్తాం. ఓకే, ప్రెజెంట్ టెన్స్ 4 భాగాలు: ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్, పాస్ట్ సింపుల్ ఆర్ సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ ఇండెఫినిట్, పాస్ట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ ప్రోగ్రెస్, పాస్ట్ పర్ఫెక్ట్. అక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇవి ఏంటి చూద్దాం మనం. నెక్స్ట్ ఫ్యూచర్, ఫ్యూచర్ సింపుల్ ఆర్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ ఇండెఫినిట్ అంటారు. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు 12 టెన్స్ల యొక్క ఒక పిక్చర్ మీకు కొంతమేరకు మీ ముందు ఉంచగలిగాను నేను. ఇది 12 టెన్సులు వాడడం మనము నేర్చుకుంటే, నేర్చుకోవడం కాదు, 12 టెన్సులను వాడాలి అంటున్నాను. యూజ్ చేయండి. యూ విల్ బి ఏ గుడ్ యూజర్ ఆఫ్ ద లాంగ్వేజ్. చాలా మంది మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు సిస్టమ్స్ వాడడం రావు. ఎందుకు రాదు అని అంటే వాటిపైన అవగాహన మేము పెంచుకోదలుచుకోలేదు. ఫోన్, ఒక కొత్త ఫోన్ తెచ్చేయగానే ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, మీరు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తోటి ఏమంటారు అంటే, అమ్మ నాకు ఒక 1 hour ఇచ్చేయమ్మా, నేను మొత్తం నీకు ఆపరేట్ అంతా చేసి చూపిస్తానంటారు. వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే దే ఆర్ యూజింగ్ ద డివైసెస్. ఈ సిస్టమ్స్ వాడుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి కొద్దిగా వాటిపైన కమాండ్ వస్తుంది. అంటే మీరు వాడండి, లాంగ్వేజ్ని వాడండి. ఓకే, ఇక్కడికి కంక్లూడ్ చేస్తాను. రేపు నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను 7 o'clock. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. అయితే రాజు గారు ఇవాళ చాలా మంచి టాపిక్ చెప్పారండి. మనం ఏది మంచి రేపటికి వీళ్ళకి ఏదన్నా చిన్న ఎక్సర్సైజ్ ఇస్తే మనం ఏదైనా ఎక్సర్సైజ్ లా ఇస్తే అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. సో దట్ ఏమైనా గ్యాప్స్ ఉంటే వాళ్ళకి రియలైజ్ అయ్యి మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది. రేపటి నుండి ఇద్దాంలేండి, రేపటి నుండి ఇద్దాం మరి. ఓకే, రేపు ఇస్తాను. వీళ్ళు ఏంటంటే కొంత అవగాహన. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఉదయ్ భాస్కర్ గారు, ఎలా ఉంటది అంటే చాలా మందికి ఏదో విని ఉంటారు. ఆ విని ఉన్నటువంటి వాటిని మనం బ్రషింగ్ చేస్తున్నాము. స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏదో టైంలో ఇవన్నీ విని ఉంటారు. ఈ విన్నటువంటివి అన్ని వెలికి తీస్తున్నాను నేను. వీటిని వాళ్ళ దగ్గర ఈ సామాన్ అంతా ఉంది, ఈ సామాన్ ఏం చేస్తున్నాను, బయటకు తీసి దుమ్ము దులుపుతున్నాను. దుమ్ము దులిపి మళ్ళీ మనం ఎలా వాడాలి అనేది మనం తెలియజేసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. సరే అండి, థ్యాంక్స్ అండి. రేపు మళ్ళీ 7 PM కి ఈవినింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్. గుడ్ నైట్ ఆల్.